గుడ్ ఆఫ్టర్నూన్ దోస్తులు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలి, మీరు అందరికీ మంచి చేయాలి, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. పాత సంవత్సరంలో జరిగిన చెడు అనుభవాలు అవన్నీ వదిలేయండి. ఇంకా సంవత్సరంతో పాటు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త సంవత్సరం మొదలు పెడుతున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంతో మనం అందరం సంతోషంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్త సంవత్సరం కదా, ఏంటి స్పెషల్స్? నేనైతే బిర్యానీ చేస్తున్నాను. ఇది చూసారా, బిర్యానీ గిన్నె నేను ఎప్పుడో సిద్దిపేటలో ఉన్నప్పుడు సుభాష్ రోడ్లో కొనుక్కున్నాను. ఇది 1 kg. నేను బిర్యానీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడుర్రి. ఇది చూడండి, బిర్యానీ కట్టు. నేను జాలి గిన్నెలు వేసి పెట్టుకున్న వాటర్ అంతా పోతాయి కదా, ఇగో ఈ మాదిరి బిర్యానీ కట్టు ఇలా ఉంటే సరిపోతుంది. 2 లెగ్ పీసులు నా పిల్లల కోసం. ఇప్పుడు కూరకు సరిపడా కారం, బిర్యానీకి సరిపడా కారం నేను 2 చెంచాలు తీసుకున్నాను. ఉప్పు, ఇయో గరం మసాలా వేయించి పొడి వేసిన, ఇయో జీలకర్ర పొడి వేసిన, ఇయో ధనియాల పొడి ఒక పెద్ద స్పూను, మసాలా వస్తువులు, బిర్యానీ మసాలా. బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ మసాలా ఉండాలి కదా, కొంచెం లైట్గా, బాగా ఫ్లేవర్స్ ఏమొద్దు. ఇప్పుడు కొంచెం పుదీనా, 6 పచ్చిమిరపకాయలు, 1 టమాటా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్దది, ఇది 2 స్పూన్లు, పసుపు, ఇదో పెరుగు కొంచెం, ఇది చూసారా, ఇది నేను ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టింది. ఈ ఆయిల్ ఇందులో వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్, ఇది కొంచెం సరిపోతుంది. మిగతాయి మనము బిర్యానీలో వేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుర్రి. అప్పుడు